సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఇరాన్లో మహ్సా అమినీ అనే యువతిని హిజాబ్ సరిగ్గా కట్టుకోలేదని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పోలీసుల కస్టడీలోనే అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఇక్కడ ఆ యువతి హిజాబ్ వేసుకునే ఉంది, కానీ జుట్టు కనిపించేలా వేసుకుందని పోలీసులు ఈ ఉదంతానికి పాల్పడ్డారు. దీంతో పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నామంటే, మన భారతదేశంలో కూడా హిజాబ్ వివాదం రోజు రోజుకు పెరిగిపోతోంది. అయితే హిజాబ్ వేసుకోమని కాదు, హిజాబ్ వేసుకోవటం మా హక్కు అంటూ కొంతమంది తమ వాదనలు వినిపిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హిజాబ్ వివాదం రేగటం అప్పుడప్పుడు మనం వింటూనే ఉంటాం. కాలేజీల్లో హిజాబ్ వేసుకురావద్దని యాజమాన్యం రూల్ తీసుకురావడం, దీనికి వ్యతిరేకంగా పలువురు మహిళలు వారి తల్లిదండ్రులు నిరసనలు తెలపడం వంటి వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం. అయితే గతంలో కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపింది. 2022లో కర్ణాటకలోని ఒక కళాశాలలో హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థులకు తరగతులకు అనుమతించలేదు. కర్ణాటకలో అప్పటి బీజేపీ ప్రభుత్వం కూడా కాలేజీల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ మరుసటి ఏడాదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాలేజీల్లో హిజాబ్ నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రస్తుతం హిజాబ్ వివాదం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే, తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ముంబైలోని ఓ కాలేజీలో హిజాబ్ వేసుకోవడాన్ని నిషేధిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా కాలేజీ యాజమాన్యం నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలోనే ఈ హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ క్రమంలోనే విద్యా సంస్థలు, కాలేజీ క్యాంపస్లలో విద్యార్థులు హిజాబ్లు ధరించడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఓ ప్రైవేటు కాలేజీ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీల్లో తమకిష్టమైన డ్రెస్లను ధరించవచ్చని స్పష్టం చేసింది. విద్యార్థులు ఏం ధరించాలనేది విద్యా సంస్థలు ఎలా నిర్ణయిస్తాయని ప్రశ్నించింది. ఇదే సమయంలో గతంలో హిజాబుపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. కళాశాల క్యాంపస్లలో విద్యార్థులు హిజాబులు ధరించడాన్ని నిషేధించడాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హిజాబుపై నిషేధం విధిస్తే మహిళా సాధికారత ఎలా సాధ్యమవుతుందని కాలేజీ యాజమాన్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలోనే హిజాబ్ ధరించేందుకు ముస్లిం విద్యార్థినులకు కోర్టు అనుమతించింది. కాలేజీలు, విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ సమానమేనని, మతాల ప్రదర్శనకు అది వేదిక కాకూడదనే ఉద్దేశంతోనే తాము హిజాబ్ను నిషేధించామని ఆ కాలేజీ తరపున లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే ఈ సమాధానంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు, పేర్లలో కూడా మతం ఉంటుందని, మరి దాన్ని ఎలా తొలగిస్తారని తిరిగి ప్రశ్నించింది. అమ్మాయిలు ఏం ధరించాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, దేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారనే విషయం సదరు కాలేజీ యాజమాన్యానికి తెలియదా అని నిలదీసింది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటిపోయినా ఇప్పటికీ ఇలాంటి అంశాలపై చర్చించడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే మనది సెక్యులర్ దేశమని, ఇక్కడ అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలని సెక్యులర్ వాదులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ న్యూస్.